హోటల్ నుంచి అర్జున్ తన ఫ్రెండ్స్ రూమ్కి చేరుకున్నారు. సీను: రే అర్జున్, ఇప్పుడు చెప్పు, హోటల్లో ఆ మేనేజర్ నిన్ను చూసి ఎందుకంత మర్యాద ఇచ్చాడు? అదే కాకుండా మన బిల్ను వద్దు అన్నాడు. అర్జున్ తడపడుతూ: అది చెప్పు, అదేంటి? ఆ మామ, ఒకసారి వాళ్ల పాపకి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు బ్లడ్ అవసరం వచ్చింది. నేను బ్లడ్ ఇచ్చాను. అందుకని మేనేజర్ విశ్వ నాకు హెల్ప్ చేశారు. సీను: ఇది నమ్మదగినది కాదే. సరేలే, ఇప్పటికే లేటయింది, పడుకున్నాం. అర్జున్ ఊపిరి పీల్చుకొని, అమ్మయ్యా, వీడికి ఏమీ డౌట్ రాలేదు, లేకుంటే నా తల తినేవాడు. మార్నింగ్ అందరూ కాలేజ్కి రెడీ అవుతున్నారు. రే అర్జున్, నువ్వు రావటం లేదా కాలేజ్కి అన్నాడు. అర్జున్: లేదురా మామా, నాకు కొంచెం బ్యాంక్లో పనుంది. సరేరా. అర్జున్ ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్ళిపోయారు. అర్జున్కి తన తండ్రి చెప్పిన మాటల ప్రకారం తన ప్రాపర్టీస్, బ్యాంక్ అకౌంట్స్ తను వాడుకోవచ్చు. అందుకని కొంచెం మనీ విత్ డ్రా చేద్దాం అని బ్యాంక్కి బయల్దేరాడు. బ్లాక్ స్టోన్ బ్యాంక్ ముంబైలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ వాడే బ్యాంక్. అర్జున్ బ్యాంక్లోకి ఎంటర్ అయ్యాడు. ఒక అమ్మాయి అతనిని పిలిచింది. అర్జున్, నువ్వేంటిక్కడా? తనే సారా, కజిన్ సిస్టర్ ఆరాధ్య. అర్జున్ తనని పట్టించుకోకుండా మేనేజర్ రూమ్కి వెళ్ళబోయాడు. ఇంతలో ఆరాధ్య అర్జున్ ఎదురుగా వచ్చి నిలబడింది. ఏంటి అర్జున్, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? అయినా నీకిక్కడ పనేంటి? మనీ విత్ డ్రా చేయటానికొచ్చా? అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనన్నాడర్జున్. ఆరాధ్య: ఏంటి, నీకిక్కడ అకౌంటుందా? జోక్ చేస్తున్నావా అర్జున్ నాతో? ఇది ముంబైలో మోస్ట్ రిచెస్ట్ బ్యాంక్. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి అంటే మినిమం అకౌంట్లో 10 కోట్లు ఉండాలి. నీలాంటి బికారికి ఇక్కడ అకౌంట్ ఉందంటే నేను నమ్మాలి అని బిగ్గరగా నవ్వింది. అర్జున్: నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అడ్డు తప్పుకో అనన్నాడు. ఆరాధ్య: అర్జున్, తెలిసినవాడివి కదా అని నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఆరాధ్య: నాకు చిరాకు తెప్పించకు, అడ్డు తప్పుకో. ఇంతలో అక్కడికి మేనేజర్ వచ్చాడు. ఏం జరుగుతుంది ఆరాధ్య ఇక్కడ అని గంభీరంగా అన్నాడు. సార్, ఇతడిక్కడికి మనీ విత్ డ్రాకు వచ్చాడట. అతని అవతారం చూడండి, చూడండి ఇక్కడ. తనకి అకౌంట్ ఉంటుందా అని మేనేజర్తో అనింది. మేనేజర్ అర్జున్ వేసుకున్న బట్టలు, అతని అవతారం చూసి సెక్యూరిటీ అనన్నాడు. 2 సెక్యూరిటీ గార్డ్లు వచ్చారు. అర్జున్, మేనేజర్ తప్పు చేస్తున్నారు అని తన పాకెట్లో నుంచి క్రెడిట్ కార్డు తీసి మేనేజర్ చేతిలో పెట్టాడు. ఆ క్రెడిట్ కార్డ్ని చూసి షాక్ అయ్యాడు మేనేజర్. ఇది ఎలైట్ బ్లాక్ రాయల్ కార్డ్. ఇది కేవలం ముఖ్యమైన విఐపీలకు మాత్రమే ఇస్తాం. ఇది నీ దగ్గరా అంటూ తడబడ్డాడు మేనేజర్. అర్జున్ దగ్గర ఎలైట్ బ్లాక్ రాయల్ కార్డ్ ఎందుకుంది? ఆ కార్డ్ ప్రత్యేకత ఏంటి? అర్జున్ తనని అవమానించిన ఆరాధ్యని ఏం చేస్తాడు? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. అండ్ సబ్స్క్రైబ్ కొట్టుబిట్టు. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం